ఏంటి ఆదివారం ఆరాధన అని చెప్పి ఆడవాళ్ళు కడుపు చేస్తున్నారా? ఈ వీడియోలో ఉన్న అన్న చాలా మాటలు మాట్లాడుతున్నాడు క్రైస్తవుల కోసం. అవి నిజమైతే నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తాను. అయితే మరి తను ఏదైతే అనుసరిస్తూ ఉన్నాడో అందులో కూడా కొన్ని లోపాలున్నాయి. వాటి గురించి ఎందుకు ఈయన ప్రశ్నించడం లేదు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ కొన్ని వీడియోలు మీకు ప్లే చేస్తాను చూడండి. గైస్, దేవుడి తర్వాత దేవుడిగా చూసే ఒక పూజారి 16 ఏళ్ల వయసున్న అమ్మాయిని 3 నెలల పాటు రేప్ చేశాడు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ముసలోడి పేరు ఆశారాం బాబు. వీడు ఒక కన్విక్టెడ్ క్రిమినల్ అంటే ఆల్రెడీ ప్రూవ్ అయిన క్రిమినల్. వీడు ఒక 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశాడు. బాలికను గర్భవతిని చేసిన ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. 13 సంవత్సరాల మైనర్ బాలికని రేపు చేసిన పంతులు. ఇన్ని వీడియోస్ ఇక్కడ మీరు చూసుంటారు. సద్గురు అనే వ్యక్తి తన పాదాలని 23,200కి తన ఫోటోని అమ్ముతూ ఉన్నాడంట. మరి క్రైస్తవుల మీద ఏడ్చే మీరంతా, క్రైస్తవులు జ్ఞానం చెప్పాలని మీరంతా మనలో ఉన్న లోపాలని లేకపోతే మనలో తప్పులు చేసే వ్యక్తుల మీద ఎందుకు స్పందించడం లేదు? వారికి ఎందుకు జ్ఞానం చెప్పాలనుకోవడం లేదు? ఓ క్రైస్తవులు అయితే ఎవరిని ఏమనరు, వారైతే మనల్ని దూషించరు, లేకపోతే వారిని పట్టుకుంటే మనం ఈజీగా ఫేమస్ అయిపోవచ్చనా? ఓకే, వెల్ డన్, కీప్ ఇట్ అప్.